మన నో ఆయిల్ నో ఫైర్ కుకింగ్లో ఈరోజు సమ్మర్ స్పెషల్ ఐస్ యాపిల్తో స్మూతీ చేయబోతున్నాం అనమాట. మంచిగా ఫస్ట్ అయితే ఐస్ యాపిల్స్ ఒక 4 తీసేసుకుని మంచిగా పీల్ చేసుకుంటాను. పీల్ చేయడానికే టైం పడుతుంది కానీ ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ సింపుల్. ఐస్ యాపిల్ అంతా మంచిగా పీల్ చేసిన తర్వాత కట్ చేసేసుకుంటాం అనమాట. పీసలుగా కట్ చేసుకుంటే, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో అంతా అవన్నీ కట్ చేసుకోండి. ఐస్ యాపిల్ అంతా మొత్తం అయితే వేసేసి అట్లే తింటే కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేయాలి ఐస్ యాపిల్తో ఏమైనా అంటే ఇట్లా స్మూతీ ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేస్తాను. అండ్ తర్వాత ఆల్మండ్స్ అనమాట, ఒక 7 ఆల్మండ్స్ అయితే సరిపోతాయి. నేనైతే ఒక 7 ఆల్మండ్స్ అయితే యాడ్ చేసేసిన. అండ్ ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేసేసి ఇంకా మంచిగా గ్రైండ్ చేయడం అనమాట, మంచి స్మూతీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు. అండ్ ఇప్పుడైతే మన స్మూతీ రెడీ అయిపోయింది. ఒక జార్లోకి అయితే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేస్తా. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి సబ్జా గింజలు నానబెట్టేసుకుంటాం కదా, ఆ సబ్జా గింజలు కూడా ఒక 3-4 స్పూన్స్, ఎన్ని సబ్జా గింజలు వేసుకున్నా టేస్టీగా ఉంటాయి. అండ్ తర్వాత మన స్మూతీ కూడా మంచిగా వచ్చిందనమాట. అదైతే యాడ్ చేసుకొని ఇంకా మోర్ సబ్జా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే స్మూతీ మంచిగా మిక్స్ చేసేసుకొని తాగేయడమే. చాలా నిజంగా చాలా రిలీఫ్గా స్మూతింగ్గా ఉందన్నమాట. అంతే, బాయ్.